పార్టీ ఏమో రేవు పార్టీలు చేసుకుంటోంది, ఓ పార్టీ నాయకులు, ఇంకో పార్టీ ఏమో ఇలా మహిళల గురించి మాట్లాడారు. రేవు పార్టీ వీడియో కూడా ఉంటే ఒకసారి ప్లే చేస్తే సమాజం చూస్తుంది. ఇది పరిస్థితి. చూశారు కదా ప్రభాకర్ రెడ్డి గారి అభ్యంతరకర వ్యాఖ్య. పాపం ఆవిడ కూడా మాట్లాడారు. ఆవిడ చాలా సంస్కారం, చాలా గౌరవప్రదంగా మాట్లాడింది. పెద్ద ఆయన అనే వయసుకి గౌరవించి పెద్ద ఆయన ఏదో మాట్లాడని చెప్పి ఆమె చాలా గౌరవప్రదంగానే మాట్లాడింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం 2024లో అధికారం రాకముందు వీళ్ళ అసెంబ్లీలో కానీ బయటకు ఏం చెప్పారు? నారా లోకేష్ గారు అయితే మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అమ్మని తిట్టారు పదే చెప్పుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? నా భార్యని తిట్టారు, నా భార్యని తిట్టారు, నా తల్లిని తిట్టారు, నా తల్లి ఇలా చెప్పుకుంటూ వస్తారు. మరి వాళ్ళు ఏ రోజైతే వైసీపీ వాళ్ళు ఏ పదజాలంతో అయితే మాట్లాడారో ఆ పదజాలం మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తా ఇప్పుడు టీడీపీ కూటమిని గెలిపించారు. మరి టీడీపీ నాయకులు కానీ టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతుంటే ఈ టీడీపీ వాళ్ళని ఏ చెప్పు తీసుకుని కొట్టాలి సార్? ఇందాక ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు? దళిత ఎమ్మెల్యే, ఇందాక మీరు చెప్పినాడు దళిత ఎమ్మెల్యే మీద ఎన్ని రోజులు చెల్లిస్తున్నారు? 24 hours కాకుండా చర్యలు తీసుకున్నారు. మీరు కానీ మేము కానీ ఏమనుకున్నాం? రైట్, మంచి కూటమి ప్రభుత్వం మంచిగా చేస్తుంది, దీన్ని మనం మెచ్చుకోవాలని చెప్పినాం. అలాగే జనసేన జానీ మాస్టర్ కేసులో ఏం చేశారండి? 24 hours సస్పెండ్ చేశారు కదా. మరి వీళ్ళ మేము చేసిన సస్పెన్షన్ ఇప్పుడు జేసీ మీద ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే జేసీ అంటే భయమా? అంతే కదా సార్. ఇప్పుడు బడుగు బలైన వర్గాలు అంటే చిన్నచూపు, సో వాళ్ళ మీద ఇష్యూ చేస్తారు. మరి ఈయన మీద ఎందుకు ఇష్యూ చేయరు? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంత చండాలమైన భాష మాట్లాడినప్పుడు మీరు ఇది చేయాలి కదా. ఆ రోజు మీరేం చెప్పారు? మేము అధికారంకి వచ్చినప్పుడు ఇలాంటి భాష మాట్లాడాము, ఇలాంటి భాష ఎవరు మాట్లాడినా ఉపేక్షించము, మేము తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పి పెద్ద మాటలు చెప్పిన కూటమి పెద్దలు ఈరోజు మీ సాక్షాత్తు ఒక పెద్ద మనిషి, ఆల్మోస్ట్ కూటమిలో 10 మంది ఉంటే 10 మందిలో ఒక పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి అంత పెద్ద మాట మాట్లాడుతుంటే ఇంకా ఇంతవరకు కూటమి పెద్దలు తెలియలేదంటారా? 2 రోజులు అవుతున్నా, ఇంత చర్చ జరుగుతున్నా, బొస్సు తగలబెట్టిన బీజేపీ నాయకులు కూడా దీని మీద స్పందించారు. మరి కూటమి పెద్దలైన బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలా? అయ్యా ఇది తప్పు, ఈ స్టేట్మెంట్ వెనక తీసుకో, సభ్య సమాజానికి మీరు సారీ చెప్పండి, లేదా నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకంత భయపడుతున్నారు? తప్పు జరిగింది కదా, ఎందుకంత భయపడుతున్నారు? ఆ ఎమ్మెల్యే విషయంలో ఇలా ఆయన ఎక్స్ప్లెనేషన్ అడగల, సస్పెండ్ చేశారు. మరి ఎందుకు ఇది అవుతున్నారు? స్పష్టంగా క్లారిటీగా స్పష్టంగా పేరు ఆదిమూలం గారు అనుకుంటాను. అవునవును. సరే, ఆమె అలాంటితో ఏమో సంబంధం లేదు. ఆమె దేని గురించి స్పందించింది? ఒక మంచి ఇష్యూ మీద, మంచి కాజు మీద స్పందించారు. ఆవిడేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. మాధవీలత గారు అంటే ఎంత సంస్కారవంతంగా ఆవిడ మాట్లాడారు, ఎంత పాపం ఆవిడని వేదనకు గురి చేసిన ఒకసారి చూద్దాం. సిగ్గు తెచ్చుకోవాలి ఆ మాట్లాడిన మాటలు చూసి. మీరు ఎంత పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి. అసలు మాధవీలత గారు మాట్లాడింది చూద్దాం. పీసీఆర్. అందరికీ నమస్తే. నిద్ర లేవగానే బోలెడని మిస్ కాల్స్ అనమాట. వాట్సాప్ ఓపెన్ చేయగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి, వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు. ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడటమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే సుజాత గారు బీయింగ్ ఎ ఉమెన్ లీడర్, మీరు ఇలాంటివి అప్రిషియేట్ చేస్తారా? ఈ రకమైన అభ్యంతరకర వ్యాఖ్యలు. కూటమిలో డిఫరెన్సెస్ ఉంటాయండి, 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పడితే డిఫరెన్సెస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ డిఫరెన్సెస్ ఎక్కడ మొదలైనాయి? ఫ్లై యాష్ దగ్గర మొదలైనాయి. ఆ బూడిద గొడవ చివరికి బీజేపీ మహిళా నేత మెడకి చుట్టుకునేదాకా ఆయన మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఇక అదే పదే ఇది జరుగుతున్నప్పుడు మీరు, ఎందుకంటే ఉమెన్ గురించి ఎక్కువ మాట్లాడతారు మీరు, 30,000 మిస్సింగ్ల గురించి మీరు మాట్లాడారు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిన వాళ్ళు సరే,